బద్వేలు నియోజకవర్గ ప్రజలకు బద్వేలు టౌన్ వాసులకి భూగర్భ జలాలు పెరగాలన్నా ఏమైనా కూడా బద్వేలు కచ్చర్లో నీళ్లు ఉంటేనే ఇక్కడ సాధ్యమవుతుంది అనేది అందరికీ తెలిసిన మాటే. దీనికి యువ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఒక టీఎంసీ జీవో కూడా తెచ్చారు. పనులు ప్రారంభించే సమయంలో మన ప్రభుత్వం లేకుండా పోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఈ 5 ఏళ్లలో బై ఎలక్షన్లో 5 టీఎంసీలు ఇస్తామన్న ఈ వైసీపీ నాయకులు దాని తిరోధకాలు ఇచ్చినారు. కనీసం ఒక టీఎంసీ తెచ్చిన జీవో అన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. లేదు, బై ఎలక్షన్లో మీరేం చెప్పారు? 5 టీఎంసీలు నీళ్ళు ఇచ్చి గోపారం సోమశిల బ్యాక్ వాటర్తో గోపారం అట్టూరు భూములు కోల్పోయినారు, మేము న్యాయం చేస్తామని ప్రగల్భాలుగా కలిపినటువంటి ఓ వైసీపీ నాయకులారా, ఎక్కడ దాక్కున్నారు ఈ 3 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నారు మీరు? ఈరోజు ఓట్లు అనేది తగునమ్మా అని చెప్పేసి ఈరోజు ఓట్లు ఏ విధంగా అడుగుతున్నారు సార్? ఎలా అడుగుతున్నారు ఈరోజు బద్వేలు గోపారం అట్టూరు ప్రజలను? మీరు అడిగే హక్కు మీకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది. మీరేమి వార్డు మెంబర్లు కాదు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ నియోజకవర్గానికి ఎన్నో దఫాలు పర్యటించారు. ఈ నియోజకవర్గంపై మీకు చిత్తశుద్ధి ఉందా అని సూటిగా అడుగుతున్నాను ఈ సందర్భంగా. అయ్యా, గోపారం అట్టూరు బద్వేలు నియోజకవర్గ ప్రజలారా, బద్వేలు మున్సిపాలిటీ ప్రజలారా, మన దాహార్తి తీర్చుకోవాలన్నా, మన పైర్లు రావాలన్నా, ఇక్కడ పంటలు పండించుకోవాలన్నా రైతు సోదరులారా, ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులను పక్కన పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఓటు అనే ఆయుధంతో ఇలా పక్కన పెట్టాలి తప్పక మనం ఎన్ని మాటలు మాట్లాడినా రేపు వీళ్ళ కాడ మన ఏం పప్పులు ఉడకవు. ఖచ్చితంగా బొజ్జా రోషని గారి కమలం గుర్తుకు, భూపేశ్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు ఒక ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటే సోమశిల బ్యాక్ వాటర్ను ఖచ్చితంగా పునరుద్ధరించే కార్యక్రమం నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుందని మేము బల్లాగుర్తి చెప్తున్నాం.